హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ హ్యాండ్ డిజైన్ ఫ్రెండ్స్. ఈ డిజైన్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, ఇది హ్యాండ్ ఇప్పుడు మనము చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా లైన్స్ చేసి పెట్టుకోవాలి. ఇది ఉంది కదా, ఇది చేయడం కోసం ఫ్రెండ్స్ ఇలా లైన్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇలా మిడిల్లో తీసుకోవాలి. ఇది జర్దోసి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మిడిల్లో థ్రెడ్ తీసుకొని చూడండి ఇలా మనము లీఫ్ షేపు వచ్చేలాగా ఇలా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం మొత్తం ఇలా లీఫ్ షేపు వచ్చే వరకు కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఒక ముత్యం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముత్యం పెట్టుకొని చూడండి, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే కుట్టుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా మనం ఒక షేపు వచ్చే వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఒక లీఫ్ షేపు ఇలా మనం కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మనం చూడండి ఫ్రెండ్స్, ఇలా ముత్యము వేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇంత కుట్టుకోవాలి. అందుకే చెప్పేది వీడియో చివరి వరకు చూడమని. చూడండి, ఇలా వేసుకున్నాక చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఈ చెమ్కీని ఇలా చూడండి, ఇలా ఈ లీఫ్ మధ్యలోంచి తీసుకొని చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా లవంగం కుట్టు అంటారు దీన్ని. ఇలా మొత్తం వేసుకోవాలి. చూడండి, ఇలాగా
చూడండి సేమ్ ఇటువైపు కూడా తీసుకొని ఇలా ఒకటి పెట్టుకొని చూడండి ఇలా ముడివేసి ఇలా ఇలా మొత్తం చూడండి ఎక్కడన్నా లూజ్ ఉన్నా మనం ఇలా లాగితే కిందన ఇలా థ్రెడ్స్ పట్టుకొని వచ్చేస్తుంది లూజ్ అంతా. ఇలా ఇలా మనము లాగితే కొన్ని థ్రెడ్స్ పట్టుకొని అందులో ఏ థ్రెడ్ అయితే లూజుగా ఉందో అది టైట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలా ముళ్ళు మొత్తం అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలాగా వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనము ఈ లైన్ అంతా కుట్టుకోవాలి. మొత్తం ఇలా ఇదంతా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది లీఫ్ జర్దోసితో వేసి అక్కడ లవంగం కుట్ట వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఈ లైన్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇవి జస్ట్ ఫ్లవర్లు వేసుకోవడము. ఈ యూ షేప్ మీకు వచ్చు కాబట్టి ఇది చూపించలేదు ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫస్ట్ మనము ఫ్లవరు ఈ మిడిల్లో ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ కూడా షుగర్ బీడ్స్తో ఇచ్చుకోవాలి. ఇలాగా షుగర్ బీడ్స్తో ఇలా ఈ లైను ఫినిష్ చేసుకున్నాక చూడండి ఇక్కడ మనము ఈ జర్దోసి తీసుకొని ఇలా వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇలా మొత్తం మనము షేపు ఇలా షేప్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇలాగా ఈ జర్దోస ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనము అన్నీ సమానంగా లెంత్తో కట్ చేసుకోవాలి. అది ఇలా తీసుకొని చూడండి, ఈ చెంకీ ఉంది కదా, ఇది తీసుకొని ఇలా మనము ఒక ఫ్లవర్ షేప్ వచ్చేంత వరకు, అంటే ఫ్లవర్ షేపు అంటే మొత్తం ఫ్లవర్ కాదు, జస్ట్ ఇటు 3 అటు 3 వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా మనము జాగ్రత్తగా ముళ్ళేసుకుంటూ కుట్టుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది డిజైను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే. ఫుల్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇలాగ మనము కుట్టుకొని అటు ఇటు కుట్టుకోవాలి. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు మీరు లైకే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా మాకు బూస్టప్గా ఉంటుంది. మేము మళ్ళీ కొన్ని వీడియోస్ తీసి పెట్టడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి ముడికుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనము ఈ జర్దోసి ఉంటుంది కదా, ఈ జర్దోసితో ఇలా లోపల ఎత్తు రావడం కోసం కుట్టుకోవాలి. ఇలా చూడండి, ఎత్తు రావడం కోసం ఇలాగా ఒక 2 పీసులు కుట్టుకోవాలి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తము అన్నీ జర్దోసితో అలాగా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక చూడండి 5 చొప్పున తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా ఫ్లవర్ షేపు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా 5 తీసుకొని మనము మొత్తం ఫ్లవర్ అంతా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్లవరు పూర్తయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనము మళ్ళీ లీఫ్ వేసుకోవాలి. ఇది జర్దోసి లీఫ్ ఫ్రెండ్స్, ఇలా వస్తుంది ఇక్కడ. చూడండి, ఇది లోపల మనకి లీఫ్ లోపల వేసుకునేది ఎత్తుగా రావడం కోసం అలాగా వేసుకుంటాను అన్నమాట. చూడండి, ఇది అసలు మనకు కనిపించదు, లోపల కవర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ పెట్టుకొని ఇలా మనము కుట్టుకోవాలి లీఫ్. ఇలా అటు ఇటు మొత్తం లీఫ్ షేప్ వచ్చేలాగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం లీఫ్ కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లీఫ్ పూర్తయిపోయింది. అలా లీఫ్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ బీడ్స్ తీసుకొని, ఈ గ్లాసు షుగర్ బీడ్స్ ఫ్రెండ్స్, ఇవి గ్లాస్ బీడ్స్ అంటారు. లాస్ట్ సైజు గ్లాస్ బీడ్స్లోనే లాస్ట్ సైజు ఫ్రెండ్స్. ఇవి హనీ బీడ్స్ అని కూడా అంటారు, ఆ కలర్లో ఉంటుంది కాబట్టి. ఇవి ఒక లైన్ వేసుకోవాలి ఇలాగా. ఇలా మనం లైన్ మొత్తం చుట్టుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, లైను పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఫ్లవరు వేస్తున్నాను. చూడండి, ఇలాగా మనము థ్రెడ్ తీసుకున్నాక ఈ జర్దోసి తీసుకొని మనం ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒకటి వైట్ లాస్ట్ బీట్ తీసుకొని మధ్యలో ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా మధ్యలో కుట్టుకోవాలి. ఇలా మొత్తం ఫ్లవర్ అంతా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ జర్దోసి బాగా చికాకు పెడుతుంది ఫ్రెండ్స్, ఫాస్ట్గా పని అవ్వదు. పైగా పోనీ కుట్టుకున్న తర్వాత అయినా నీట్గా ఉంటుందా అంటే అది ఉండదు, జడ పట్టేస్తుంది. నేను చాలామంది నా దగ్గరికి వచ్చే కస్టమర్లకు చెప్తాను ఫ్రెండ్స్, జర్దోసి వద్దు, అది జడ పట్టేసి మొత్తం లాగేస్తుంది, ఉండదు అని. కొంతమంది దానికి కన్విన్స్ అయ్యి డిజైను మార్చుకుంటారు. కొంతమంది అదే కావాలి అన్నప్పుడు మళ్ళీ వెంటనే నా దగ్గరికి వస్తారు, పోతున్నాయండి అని. మరి నేను ముందే చెప్పాను కదా అని చెప్తాను, పోతున్నాయి ఏదో ఒకటి చేయండి అంటారు. ఎలా చేస్తామండి, ముందు చెప్పినప్పుడు వినొచ్చు కదా అంటాను. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, జర్దోసి చూడ్డానికి బాగుంటుంది కానీ ఇది ఎక్కువ డ్యామేజ్ వస్తుంది. జడ పట్టేయడము, జడ కానీ థ్రెడ్ కానీ ఏది తగులుకున్నా మొత్తం స్ప్రింగ్ లాగా అలా వచ్చేస్తుంది అన్నమాట. నా దగ్గరకు వచ్చే కస్టమర్లందరికీ ఫస్ట్ వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగే వేయాలా లేక మార్చాలా అని అడుగుతాను, జర్దోసి ఉంచాలా వద్దా అని. అది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది మాకు జర్దోసి వద్దు అంటూనే మొత్తం జర్దోసి డిజైన్ ఇచ్చి వెళ్తారు. ఈ జర్దోసి నేర్చుకోవడము ఎలా ఉంటుందో అంతకంటే టఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కుట్టడం కూడా. పోనీ కుట్టినా కన్నా లుక్ బాగుంటుంది కానీ నీట్గా అయితే ఎక్కువ రోజులు ఉండదు. ఇది తొందరగా బ్లౌజులు పాడైపోతాయి. చూడండి, ఇలాగా మొత్తము ఇలా ఫ్లవర్ షేపు వచ్చేలాగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మధ్యలో ఒకటి గ్లాస్ బీట్ కూడా పెట్టాలి. పెడుతున్నాను కదా, అన్ని వైపులా చూస్తున్నారు కదా, అలాగనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ అంతా పూర్తవుతుంది కదా, మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది డిజైన్ గురించి. ఈజీగానే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఈ జర్దోసి కుట్టుకునేటప్పుడే కొంచెం టఫ్గా ఉంటుంది, మిగతాదంతా ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, ఇలా
చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ పూర్తయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఈ ఎండుకు వచ్చాక కరెక్ట్ షేప్ తీసుకోవాలి. అంటే క్రాస్ వెళ్ళి ఉంటుంది, ఎలా ఉంటాయి కదా, మనం కరెక్ట్గా దీనికి మ్యాచ్ అయ్యేలాగా మిడిల్ తీసుకొని ఇలా ఫ్లవర్ డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ మనము గమ్ పెట్టుకొని, ఇది క్లిప్ స్టోన్ అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇది క్లిప్ స్టోన్ అంటారు. ఇది మనము అంటించుకోవాలి. ఒకటి ఇక్కడ ఉంది కదా, దీన్ని లాగా షుగర్ బీట్స్తో లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా షుగర్ బీట్స్తో లైన్ వేసుకోవాలి. వీడియో చివరి వరకు చూస్తేనే కదా ఫ్రెండ్స్ అర్థమవుతుంది మీకు. పూర్తిగా డిజైన్ ఎండ్లో పెడతాను, హ్యాండ్ అంతా ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు చూడండి, చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఈ బ్లౌజ్ పీసు పోగులు బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఇబ్బంది పెడుతుంది బ్లౌజు. అసలు ఎప్పుడో అయిపోవాల్సిన బ్లౌజ్ ఇంకా అలాగా ఈ లేట్ కావడం వల్ల రోజు రోజుకి ఇంకా లెంత్ పెరుగుతూనే ఉంది. మీరు కూడా చూస్తూనే ఉంటారు బ్లౌజ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పెడుతుందో. పోగు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ పీస్ది ఎక్కువ డిస్టర్బెన్స్గా అవుతుంది. 1 వీక్ పట్టాల్సింది 10 days అవుతుంది ఫ్రెండ్స్. ఇది అవ్వట్లేదు అసలు. కస్టమర్కి ఇంకా మాట ఇచ్చాం కాబట్టి తప్పట్లేదు. ఎంత స్లోగా చేసినా కూడా పోగు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము దీనికి చుట్టూ అలా కుట్టుకోవాలి. ఇలాగా మొత్తం ఇలా
చూడండి. ఇలా మొత్తం ఫ్లవర్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ గ్లాస్ బీడ్స్తో లైన్ వేసుకోవాలి. ఇలా సింపుల్ లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎంత తక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి అనుకున్నా వీడియో లెంత్ పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. మరి ప్రతిదీ చూపించకపోతే అర్థం కాదు, చూపిస్తేనేమో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఫినిషింగ్ ఇలా వచ్చింది.